నువ్వు ఆకు వాడక వాడిపోని స్థితిలోకి, వాడబడే స్థితిలోకి వెళ్ళాలంటే ఎవరుండాలి చెప్పండి? యేసయ్యే. నీకు డబ్బున్నా, జ్ఞానం ఉన్నందు, ఎంతున్నా, నీకు ఎకరం పొలం ఉండి, 10 ఎకరాలు ఉన్నాయి, బంగారం ఉన్నాయి, ఏదైనా ఉండనివ్వండి, ఫిక్స్డ్ డిపాజిట్ ఎన్నైనా ఉండనివ్వండి, కానీ యేసు లేకపోతే నీకు బలం లేదు. యేసు లేకపోతే నీ వేర్లు ఎదగవు. యేసు లేకపోతే నీకు జీవం లేదు. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఈరోజు చాలామంది యేసు లేని సేవ, యేసు లేని భక్తి, యేసు లేని క్రిస్మస్లు ఎన్ని చేస్తున్నారు అర్థమవుతుందండి? యేసు లేరు. యేసు జీవించడం లేదు. యేసు వలె నడిచేవాడు లేడు. యేసు వలె బ్రతికేవాడు, యేసు వలె నిలబడేవారు లేరు. కానీ ఉన్న చోట అక్కడ ఫలింపు ఉంటుంది. ఆమె నేను చెప్తారా? నీ జీవితంలో ఎంతమందిని నువ్వు కలిగి ఉన్నా యేసు లేకపోతే నీ బ్రతుకు వ్యర్థమే. మన బ్రతుకు నిలబడిందంటే కారణం యేసే. ఈరోజు సేవ చేస్తున్నామంటే కారణం యేసే కృపే. ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతిదానికి కారణం యేసే కృపే. ఈరోజు మన ప్రయాణాలన్నింటికి కారణం యేసే కృపే. ఈరోజు మనం అనుభవిస్తున్న ఆరోగ్యం సమస్తానికి కారణం యేసయ్య కృపే. హల్లెలూయా. బ్రతుకుట చావైతే ఈ బ్రతుకు కారణం క్రీస్తే. చెప్పగలరా మీరు? ఎంతమంది చెప్పగలరు చెప్పండి? క్రీస్తే. హల్లెలూయా. నేనేమై ఉన్నానో అది దేవుని కృప. గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి.